హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో రూమ్ అయితే చాలా బాగుంది, ఎస్కేప్ హోమ్ స్టే అని చెప్పేసి. సో నార్త్ గోవాలో ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 17 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మేమైతే ఈ రూమ్కి రీచ్ అయిపోయాము. సో ఇదైతే మాకు చాలా నచ్చింది. అండ్ సో మేముండే స్టే లొకేషన్ వచ్చేసి సర్బన్వాడ, పెరణం. ఇంకా రూమ్కి రీచ్ అయినప్పటికే నైట్ 1 అయిపోయింది. సో ఇంకా ఫుడ్ అది ఇంకా ఏం ఆర్డర్ పెడతామని చెప్పేసి ఆవిడకైతే ఆల్రెడీ మేము వస్తున్నామని ముందుగానే ఇంటిమేట్ చేసాం. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా బజ్జుండిపోయాం. నైట్ అంతా చాలా డార్క్గా ఉండడం వల్ల ఏం కనిపించలేదు, కానీ మార్నింగ్ లేవగానే చూసేసరికి వ్యూ అయితే చాలా బాగుంది. ఫాగ్తో అంతా చాలా చలిగా అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది. మేమైతే అడుగుతున్నాము ఏంటి ఎవరు లేరు, చాలా కామ్గా ఉంది, ఏ నాయిస్ లేకుండా అంటుంటే అప్పుడు తను చెప్తున్నారు ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అంట, అందుకే ఇంత కామ్గా పీస్ఫుల్గా ఆల్వేస్ ఇలానే ఉంటుంది అంటున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే స్టార్ట్ అయ్యే ముందే ఆవిడని అడిగాము ఏం బాగుంటాయి ఇక్కడ చూడడానికి. అయితే ఆవిడైతే ఫ్యూ ప్లేసెస్ సజెస్ట్ చేశారు, కానీ వే అంతా అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ అంతా పీస్ఫుల్గా విలేజ్ ఫీలింగ్ అయితే వచ్చింది, హడావిడిగా లేకుండా అదంతా. From Andhra. Yeah. Bye-bye. వాళ్ళు యాక్టివ్ ఉన్నారు కదా పిల్లలు. సో మేమైతే అక్కడ 2 minutes నుండి స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఫెర్రీ పాయింట్ అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్ ఉంది, సో అక్కడికైతే వచ్చేసాం.
ఇంక వ్యూ పాయింట్ చూసేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేమైతే చెప్పా కదా ఎస్కేప్ హోమ్ స్టే అని చెప్పేసి, అక్కడైతే తను అడగడం జరిగింది. అంటే మాకు కార్ అండ్ బైక్ రెంటల్స్ కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతాయంటే తనే ఒక చేత మాట్లాడించి సో ఈ కార్ రెంటల్ అయితే తీసుకున్నాము 3 daysకి. సో ఇంకా మధ్యలో అయితే లంచ్కి అయితే ఆగాము మేము ఈ హోటల్ దగ్గర. అండ్ ఇక్కడైతే మేము వెజ్ మీల్స్ అండ్ రోటీస్ చెప్పాము. ఇంకా తినేసి కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి ఒక 1/2 hour ఇక్కడ నుంచి అయితే తర్వాత స్టార్ట్ అయిపోయాము. మేమైతే క్వెరెన్ బీచ్కి వచ్చేసాము. ఇదైతే నార్త్ మోస్ట్ గోవాలో ఉన్న బీచ్ అంట. క్వెరెన్ బీచ్ అది చూసుకున్నాక ఆరంబోల్ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే మ్యాగ్నెట్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి చూస్తున్నాము. ఇంకా షాపింగ్ స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ వెస్టర్న్ వేరే ఎక్కువ ఉన్నాయి అసలు చెప్పాలంటే. నార్మల్గా ఒక కుర్తీ సెట్ ఏమైనా చూద్దామంటే అసలు చాలా తక్కువ. ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ అయితే నార్త్ గోవాలో యాక్చువల్లీ ఇంకా షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ చూసాక మేమైతే ఆరంబోల్ బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ప్లేస్కి.
సో మేమైతే ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి సెకండ్ రూమ్కి చెక్ఇన్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఈ లోపు అయితే సన్సెట్ అవుతుంది. ఇంకొక మంచి వ్యూ దగ్గర అయితే ఆగుదాము, ఒక రీల్స్ వేద్దామని స్టార్ట్ చేశాము. అలా వెళ్తున్న దారిలో గో కార్టింగ్ కనిపిస్తే అక్కడే ఆగిపోయాము మేము. సరే గో కార్టింగ్ చేసి వెళ్దాము సరదాగా అనేసి. నేనైతే అడుగుతున్నాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. సో చెప్తూ ఉంది అంతా బాగుంది, చాలా చల్లగా ఉంది అండ్ స్టీరింగ్ అయితే చాలా హార్డ్గా ఉంది. అంతా తిరిగి మేమైతే రూమ్కి వచ్చేసాము. షెల్లీస్ హైడ్ అవుట్ ఇన్ అని చెప్పేసి, ఇది హోలీ క్రాస్ దగ్గర నియర్ చాపెల్. లొకేషన్ వచ్చేసి క్యాలింగ్యూట్. సో ఫస్ట్ అయితే రూమ్కి వచ్చేసాము, ఎందుకంటే అంతా తిరిగి చాలా టైర్డ్ అయిపోయాము కదా. సో ఫ్రెష్ అయ్యి ఎటైనా వెళ్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి కానీ ఎటైనా వెళ్దాము ఫుడ్ తినేసి అనుకున్నాము. ఇంకా ఫ్రెష్ అయితే బయటికి వచ్చేసాము రూమ్ నుంచి. ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం మేము అక్కడ. సో అక్కడ దగ్గరలో ఉన్న ద్వారకా రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చేసాము. అక్కడికి వచ్చి ఇంకా రోటీస్ అండ్ పన్నీర్ కర్రీ చెప్పాము. అండ్ మా అక్క అయితే అక్కడ ఉన్న చంటిపాపతో ఆడుకుంటుంది. దగ్గరగా ఉన్నప్పుడు సిగ్గుపడుతోంది, రాలేదు. దూరంగా ఉంటేనే కాస్త నవ్వుతోంది, ఇలా సిగ్గుపడుతోంది. క్యూట్ కదా మా అక్క అంటోంది, నన్ను చూసి సిగ్గుపడుతున్నావు ఏంటి అని. ఇంకా మంచిగా ఫుడ్ తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్దాము, కాస్త ఈవినింగ్ స్పెండ్ చేద్దాము అని చెప్పేసి. సో ఇక్కడ చాలా అయితే రెస్టారెంట్స్ ఉన్నాయి, వెజ్ రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఫుడ్ కూడా బాగానే ఉంది ఇక్కడ. మేమైతే బాగా బీచ్కి అయితే వచ్చేసాము. సో బాగా బీచ్ నైట్ టైం చాలా బాగుంది యాక్చువల్లీ. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా లైట్స్తో ఎలా ఉందో. మా డే 1 ఇన్ నార్త్ గోవా అయితే బాగా బీచ్తో ఎండ్ చేస్తున్నాము. ఇంకా ఏం ప్లేసెస్కి వెళ్ళి ఏం ఎక్స్ప్లోర్ చేసామన్నది ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.